అది పంచాయతీ ఆఫీస్లో జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా ప్రోగ్రాం తీసుకుంటే అది పంచాయతీ ఆఫీస్లో జరుగుతుంది. మరి ఎందుకు అంబేద్కర్ ఇక్కడే పెట్టారు? అక్కడ అంబేద్కర్ని అన్ని విధాల ఫోకస్ చేయడానికి ప్రభుత్వానికి ఇష్టం ఉంది. మీడియా కోసం ఈ రోజు రేపు మాత్రమే ఈ అంబేద్కర్ ప్రోగ్రామ్స్ గురించిన పత్రికలు వస్తాయి, మిగతా కాబట్టి అంబేద్కర్ ఇచ్చినటువంటి స్థితి ఓటు హక్కు, ఒక ఓటు ఒక వ్యక్తి ఒక ఓటు, ఇది ఒక్కటే మిమ్మల్ని బతికిస్తుంది. ఒక ఓటు ఒక వ్యక్తి. ఈ ఓటు హక్కు లేని రోజు మీరు మళ్ళీ మూటికి ముంత ముద్దుకి తాటా కట్టుకొని మీరు మీ పిల్లలు ఇదే పని చేయాల్సి వస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మా పిల్లలు మాకంటే చక్కగా ఉండాలి, మాకంటే చదువుకోవాలి, మాకంటే ఉద్యోగాలు చేయాలని మీరు ఏం కోరుకుంటున్నారు? మీ కష్టాన్ని స్కూల్స్ లో పెట్టుకొని మీ పిల్లల్ని స్కూల్లో పంపిస్తున్నారు. అది మీకు ఓటు హక్కు ద్వారా రావడం జరిగింది. ఆ ఓటు హక్కు క్రమేణా తగ్గించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన గ్రామ ప్రెసిడెంట్ ఏం చదువుకోకపోయినా ప్రెసిడెంట్ అయింది. భవిష్యత్తు కాలంలో ఎస్సీ రిజర్వేషన్ లో మనకొచ్చిన సీటులు మనం పోటీ చేయాలన్నా మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఒక మాలామాది పల్లెల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని నాశనం చేసి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కి దారాదత్తం చేస్తున్న ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఎంతమంది డిగ్రీ చదవగలరు? రేపు అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ లోనే మనకు వచ్చే సీట్లు మనం పోటీ చేసేదానికి అర్హత ఉంటుందా? డిగ్రీలు ఎవరికి ఉండవు. డిగ్రీలు చదివిన ఏ వ్యక్తి హరిజన వారిలో లేదు. కాబట్టి దీన్ని మేము ట్రాన్స్ఫర్ చేసి బీసీలకు ఇస్తాము. బీసీలో ఎవరు లేకపోతే తిరిగి ఓసీలను మేము అనుభవిస్తాము అని నిరాఘాటంగా ఓసీలు ఈ రాజ్యాన్ని పరిపాలించడం కోసం ఒక కుట్ర జరుగుతుంది. ఏ విద్య ద్వారా దళిత బహుజనులు ఈ యొక్క ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయవేత్తలుగా అభివృద్ధి చెందుతున్నారు. బీజేపీ ప్రభుత్వం కుట్రబడుతుంది. ప్రభుత్వం చదువుని వ్యాపారం చేస్తుంది, వ్యాపారం అవుతుంది. చదువుకోవడానికి మీ పిల్లలకు దిక్కుండదు. ఇప్పటికే చైతన్య, నారాయణ, భాష్యం, శ్రీ విద్యాలయ కేంద్రం వంటి రకరకాల కార్పొరేట్ స్కూళ్ళు మీ ఊర్లోకి వస్తున్నాయి. నీ పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు. నీకు ఇదిగో ఏదో పురాణ పుణ్యం అంతా ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా బాగుపడతారు. ఆ పురాణం కూడా బ్యాన్ చేశారు. ఇంకొక 5 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఉండవు. తర్వాత ఏంటి మన పరిస్థితి? ఒక పక్క చదువు లేదు, ఉద్యోగాల్లో ఒక పక్క పని లేదు. రైతు ఎట్లు బాగుపడతాడు? ఆయన పొలం ఉంది, బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటారు. మాలామాదీల పరిస్థితి ఈ స్థితిలో ఉన్నారు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడతారు, అయ్యా చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లల రిజర్వేషన్ కోసం, వాళ్ళ ప్రమోషన్ల కోసం పాటలు ఆడుతున్నారు. గ్రామీణ దళిత యువత ఏదైతే ఉందో వాళ్ళ మీద నాకు ఆశ. వాళ్ళే ఈ యొక్క ఉద్యమాన్ని ఏదైతే నేను కొనసాగించానో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏ గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి దళిత యువకుడి మీదే నాకు ఆశ. అది తన చివరిగా చనిపోయే ముందు రోజు తన ఇందులో ఉన్నటువంటి పని మనిషికి చెప్పినటువంటి బాధ. ఈ ఉద్యోగస్తులు తమ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం